ఏపీలో కూటమి అఖండ విజయం తర్వాత నవ్యాంధ్రకు రెండోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించే నాయకుడిగా భావించిన ప్రజలు చరిత్రలో కని విని ఎరుగని తీరులో అఖండ విజయాన్ని అందించి సీఎం సింహాసనాన్ని వేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి గన్నవరం దగ్గర కేసరపల్లి ఐటీ పార్క్ సమీప ప్రాంగణం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరికొద్ది గంటల్లోనే తన రాజకీయ జీవితంలో 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పట్టాభిషిక్తుడు కానున్నారు. సీఎంగా చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి పలువురు మంత్రులు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందులో ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏ శాఖ ఇస్తారనే దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. చంద్రబాబు ప్రమాణ స్వీకార డయాస్ పై 60 మంది వరకు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. డయాస్ కు అభిముఖంగా 800 అడుగుల పొడవు, 420 అడుగుల వెడల్పు ఉన్న 3 జర్మనీ హ్యాంగర్స్ టెంట్లు వేశారు. డయాస్ కు ముందు భాగాన జర్మనీ హ్యాంగర్స్ టెంట్స్ లో 50,000 మంది కూర్చోవడానికి వీలుగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. టెంట్లు కాకుండా ప్రాంగణంలో ఓపెన్ గా కూడా భారీగా ప్రజలు వచ్చే అవకాశం ఉండడంతో ఎల్ఈడీ స్క్రీన్స్ ను ఏర్పాటు చేశారు. ఓపెన్ గా మరో 50,000 మంది ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 10 దేశాల నుంచి రాయబారులు వస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి విచ్చేస్తున్న ప్రత్యేక ఆహ్వానితుల కోసం డయాస్ వెనుక భాగంలో గ్రీన్ రూమ్స్ ను ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి మోదీ కోసం ప్రత్యేకంగా స్టేజీకి అత్యంత సమీపంలో గ్రీన్ రూమ్ ను ఏర్పాటు చేశారు. హోంమంత్రి అమిత్ షా ఈ గ్రీన్ రూమ్ కు ముందుగా చేరుకుంటారు. పీఎంఓ సిబ్బంది కోసం మరో రూమ్ ను ఏర్పాటు చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ కోసం, ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా గ్రీన్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఈ గ్రీన్ రూమ్ పక్కనే వీవీఐపీల కోసం ఇంకో గ్రీన్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి 3 మెగా వేదికలను ఏర్పాటు చేశారు. ఈ 3 వేదికల్లో ప్రత్యేక ఆహ్వానితులు, ఎంవీఐపీలు, వీవీఐపీలు, వీఐపీల కోసం మొత్తంగా 36 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకార డయాస్ కు ఎడమ వైపున వేదిక ముందు వరుసన జాతీయ మీడియా సభ్యులు 250 మందికి, జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు 400 మందికి కలిపి మొదటి గ్యాలరీని కేటాయించారు. మొదటి వేదికలోని రెండో గ్యాలరీని పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల కోసం 650 సీటింగ్ సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. డయాస్ కు అభిముఖంగా ఉండే మధ్య వేదికలో 3వ గ్యాలరీని చంద్రబాబు కుటుంబ సభ్యుల కోసం 300 మందికి సరిపడా ఒక గ్యాలరీని ఏర్పాటు చేశారు. దీనికి పక్కనే పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల కోసం 300 మందికి సరిపడా 4వ గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఈ 2 గ్యాలరీల మధ్య ఉండే ఖాళీలో 300 మందికి సరిపడా అమరావతి రాజధాని నిర్మాణానికి సహకరించిన దాతల కోసం ఈ గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఈ గ్యాలరీ వెనుక మీడియా పాయింట్ కోసం ప్రత్యేక గ్యాలరీ ఉంది. సభా స్టేజ్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 36 గ్యాలరీల్లో కూర్చున్న వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. ప్రతి గ్యాలరీకి డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని ఇన్ఛార్జ్గా నియమించారు. వాటర్, శానిటేషన్, మెడికల్ టీంలు ఉండే విధంగా చర్యలు చేపట్టారు. ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు, న్యాయమూర్తులు, అఖిల భారత సర్వీసుల అధికారులు, ప్రత్యేక అతిథులు, వీవీఐపీలు, వీఐపీలు, మీడియా ప్రతినిధులకు సంబంధించి గ్యాలరీలు కూడా సిద్ధం చేస్తున్నారు.